స్టూడెంట్స్ వెల్కమ్ టు చందన్ లాజిక్స్. ఈరోజు మనం టైమ్ అండ్ వర్క్ అనగా కాలము మరియు పని అనే టాపిక్ని డిస్కస్ చేసుకోబోతున్నాం. ఈ టాపిక్ నుంచి మీరు ఎలాంటి ఎగ్జామినేషన్ రాసినా అది గ్రూప్స్ అవ్వచ్చు, లేదా ఎస్ఎస్సి అవ్వచ్చు, లేదా రైల్వే అవ్వచ్చు, బ్యాంక్ ఎగ్జామినేషన్ అవ్వచ్చు, సీసాట్ ఎగ్జామ్ అవ్వచ్చు, ఇలా మీరు చూసుకుంటే కనుక ఏ ఎగ్జామినేషన్ రాసినా సరే మీకు టైమ్ అండ్ వర్క్ కాలము మరియు పని అనే టాపిక్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. ఈ టాపిక్ నుంచి మినిమం 1 క్వశ్చన్ నుంచి మ్యాక్సిమం 5 క్వశ్చన్స్ వరకు రావడానికి అవకాశం ఉందన్నమాట. డిపెండింగ్ అపాన్ ద ఎగ్జామినేషన్ మీ క్వశ్చన్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తుంటాయి. నేనేం చేయబోతున్నానంటే ఈ టాపిక్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుని నేను మీకు ఇప్పుడు చాలా క్లియర్గా దానికి సంబంధించిన కాన్సెప్ట్ అలానే షార్ట్ ట్రిక్స్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ కెన్ డూ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 9 days అండ్ బి కెన్ డూ same piece of work in 12 days. Find in how many days both can do the work. తెలుగులో చదువుతున్నాను. ఏ ఒక పనిని 9 రోజుల్లో చేయగలడు మరియు బి అదే పనిని 12 రోజుల్లో చేయగలడు. ఇద్దరు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? ఇది క్వశ్చన్ అనమాట. చాలా బేసిక్ అండ్ సింపుల్ క్వశ్చన్. ఒకసారి మీరు చూస్తే కనుక ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు. ఒకళ్ళు వచ్చేసరికి ఇతను వచ్చేసరికి పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటాడంట? 9 days, 9 రోజులు సమయం తీసుకుంటాడు. ఇంకొక వ్యక్తి వచ్చేసరికి బి, ఇతను అదే పనిని ఒంటరిగా చేసినప్పుడు పూర్తి చేయడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటాడంట? 12 రోజులు సమయం తీసుకుంటాడంట. ఇప్పుడు మనల్ని ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఇద్దరూ కలిసి పనిచేస్తే, ఇద్దరూ కలిసి పనిచేయడం అంటే ఏబి ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేది ప్రశ్న అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఇలాంటి ప్రశ్నలు వచ్చినప్పుడు వీళ్ళు ఒక పని చేస్తున్నారు అని చెప్తున్నారు, కానీ ఆ పని ఏంటి అని ఎక్కడా చెప్పట్లేదు. ఆ పని ఏంటో నాకు తెలియదు కాబట్టి నేను క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం నేనేం చేయబోతున్నానంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం తీసుకోబోతున్నాను. ఇక్కడ ఇచ్చిన నెంబర్స్కి ఎల్సిఎం. అర్థమైందా? ఎల్సిఎంఏ ఎందుకు తీసుకున్నారు సార్? ఏదో ఒక నెంబర్ రాసేయచ్చు అంటే ఏదో ఒక నెంబర్ కూడా రాసుకోవచ్చు, కానీ ఎల్సిఎం తీసుకోవడం వల్ల ఏమవుద్దంటే క్యాలిక్యులేషన్ అనేది సింపుల్ అవుద్ది అనమాట. అర్థమైందా? అందుకు మాత్రమే ఎల్సిఎం తీసుకుంటున్నాను. లేదు ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకుంటా అంటే రాసుకోవచ్చు, అభ్యంతరం ఏం లేదు. కానీ ఇష్టం వచ్చిన నెంబర్ రాసుకుంటే క్యాలిక్యులేషన్ అనేది పిచ్చిగా కాంప్లికేట్ అయిపోతుంటుంది. అలా కాకోకుండా మనం ఎల్సిఎం తీసుకుంటే కనుక అప్పుడు చాలా సింపుల్గా ఈ క్వశ్చన్ని మనం సాల్వ్ చేయగలుగుతాం. మరి చెప్పండి, 9కి 12కి ఎల్సిఎం ఏమిటి? 9కి 12కి ఎల్సిఎం, 9కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 36, 36. అవునా కాదా? 9కి 12కి ఎల్సిఎం ఎంత అంటే 36, 36. అంటే వీళ్ళిద్దరూ ఏం పని చేస్తున్నారంటే 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నారు. 36 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఈ 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఏ ఒక్కడే చేయాలి అంటే 9 రోజుల సమయం పడుతుంది. అదే 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ బి ఒక్కడే చేయాలి అంటే 12 రోజుల సమయం పడుతుంది అనమాట. అర్థమైందా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. మరి 36 యూనిట్స్ ఆఫ్ వర్క్, 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ చూడండి. ఇది ఏమైనా అనుకోవచ్చు. మీరు 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ అనుకుంటారా, లేకపోతే 30 చపాతీస్ అనుకుంటారా, 36 చపాతీసా, 36 యాపిల్సా, మీ ఇష్టం ఏదైనా అనుకోండి. అక్కడ వాళ్ళు చేయాల్సింది 36 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఈ 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఎన్ని డేస్ తీసుకుంటున్నాడు చేయడానికి? 9 days తీసుకుంటున్నాడు. అంటే ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తున్నాడు? ఏ రోజుకి 4 యూనిట్లు చేస్తున్నాడు. ఎలా వచ్చింది 4 అంటే 36 డివైడ్ బై 9, 36/9 చేస్తే 36 9లో 4 టైమ్స్ పోతుంది. అంటే ఏ రోజుకి 4 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తున్నాడు. మరి బి చూడండి, 36 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేయడానికి బీకి ఎంత టైం పడుతుంది? 12 రోజుల సమయం పడుతుంది. అంటే బి రోజుకి ఎన్ని యూనిట్ల వర్క్ చేస్తున్నారు? బి రోజుకి 3 యూనిట్ల వర్క్ చేస్తున్నారు. అర్థమైందా? బి రోజుకి 3 యూనిట్ల వర్క్. ఇప్పుడు క్వశ్చన్ ఏమంటున్నారు? ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుద్ది పని అనేది క్వశ్చన్. అవునా కదా? విడివిడిగా చేస్తే ఏ రోజుకి 4 యూనిట్ల పని, బి రోజుకి 3 యూనిట్ల పని. మరి ఇద్దరు కలిపి చేస్తే 4+3 ఇద్దరు కలిపి పనిచేస్తే 7 యూనిట్లు పనిచేస్తారు. మరి ఇద్దరు కలిపి చేసినప్పుడు 7 యూనిట్లు పనిచేస్తే మొత్తం పని ఎంత అంటే 36 యూనిట్లు. ఈ 36 యూనిట్లు ఎవరు చేయాలి? ఏబి ఇద్దరు కలిసి పనిచేస్తే 7 యూనిట్లు పని చేయగలరు. కాబట్టి మరి 36 యూనిట్స్ వర్క్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుంది అంటే చెప్పండి. 7 5s are 35. అవునా కదా? 36 కాబట్టి 7 5s are 35. 36లో 35 అయిపోతే ఇంకా ఒకటి మిగిలిపోయింది. అవునా కదా? అప్పుడు 1/7. సో ఆన్సర్ ఏమవుతుందంటే 5 1/7 days. ఆప్షన్ 3 మన ఆన్సర్ అవుద్ది. చూడండి ఒకసారి నేను క్వశ్చన్ చదువుతున్నాను. ఈలోపు మీరు క్వశ్చన్ చదివేసుకోవాలి, ఆన్సర్ పెట్టాలి కూడా. P can do a piece of work in 25 days.
Q can do the same piece of work in 30 days. Find in how many days both can do the work. P ఒక పనిని 25 రోజుల్లో చేయగలడు మరియు Q అదే పనిని 30 రోజుల్లో చేయగలడు. ఇద్దరు ఆ పనిని ఎన్ని రోజుల్లో చేయగలరు? సేమ్ టు సేమ్ ఇందాడు క్వశ్చన్ లాంటిదే, ఎలాంటి మార్పు లేదు. ఇందులో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, ఒకళ్ళు వచ్చేసరికి P, ఇంకొకరు వచ్చేసరికి Q. P పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజులు సమయం తీసుకుంటాడంట? P పనిని పూర్తి చేయడానికి 25 రోజుల సమయం తీసుకుంటాడు. అర్థమైందా? మరి Q అయితే అదే పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకున్నాడంట? Q అయితే గనక అదే పనిని పూర్తి చేయడానికి 30 రోజుల సమయం తీసుకుంటాడు. మరి క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఇద్దరు కలిసి పనిచేస్తే PQ ఇద్దరు కలిసి పనిచేస్తే పని పూర్తవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకేనా? ఇప్పుడు మీరు చేయాల్సిన ఏంటంటే సింపుల్గా LCM తీసుకోవాలి. LCM అదే కదా మనం చెప్పింది, 25కి 30కి LCM తీసుకోవాలి, 25 30కి LCM తీసుకోవాలి. 25 30కి LCM ఎంత అంటే 150. అర్థమైందా? 150. LCM ఎంత అంటే 150. అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 150 యూనిట్స్. అర్థమైందా? 25కి 30కి LCM తీసుకోవాలి. LCM ఎంత అంటే 150. అర్థమైందా? 150. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే కనుక P 150 యూనిట్స్ వర్క్ చేయడానికి 25 రోజులు సమయం తీసుకుంటున్నాడు. అంటే రోజుకి ఎన్ని యూనిట్లు అంటే 6 యూనిట్లు వర్క్ చేస్తాడు. అదే Q అయితే కనుక ఈ 150 యూనిట్లు వర్క్ చేయడానికి 30 రోజులు సమయం తీసుకుంటున్నాడు. అంటే రోజుకి Q ఎన్ని యూనిట్లు వర్క్ చేస్తాడంటే 5 యూనిట్లు వర్క్ చేస్తాడు. ప్రశ్న ఏమడుతుందంటే ఇద్దరు కలిసి పనిచేస్తే ఎన్ని రోజులు సమయం పడుతుంది? మరి ఇద్దరు కలిసి పనిచేస్తే 6 + 5 11 యూనిట్స్ వర్క్ చేస్తారు. మరి ఇద్దరు కలిసి పనిచేస్తే 11 యూనిట్స్ వర్క్ చేస్తున్నారు కాబట్టి మొత్తం 150 యూనిట్ల వర్క్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుందంటే 150/11. చూడండి, 11 1ల 11, ఇంకా 40 మిగిలిపోయింది. 11 3ల 33, ఇంకా 7 మిగిలిపోయింది. అంటే 137/11 డేస్. ఆన్సర్ ఎంత అంటే 137/11 డేస్. ఈ క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి, చూసి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఈ క్వశ్చన్ని ఇండైరెక్ట్గా అడగడం జరిగింది. ఇండైరెక్ట్గా ఏ ఫాదర్ కెన్ డూ ఏ జాబ్ యాజ్ ఫాస్ట్ యాజ్ హీస్ 2 sons వర్కింగ్ టుగెదర్. ఇఫ్ one son does the job in 6 hours and the other son in 12 hours, the number of hours taken by the father to do the job alone. తెలుగులో చదువుతున్నాను. ఒక తండ్రి తన ఇద్దరు కొడుకులు కలిసి పనిచేసినంత వేగంగా పని చేయగలడు. ఒక కొడుకు 6 గంటల్లో, మరో కొడుకు 12 గంటల్లో చేస్తే తండ్రి ఒక్కడే ఆ పనిని చేయడానికి ఎన్ని గంటలు తీసుకుంటాడు అని ప్రశ్న అడుగుతారన్నమాట. ఇక్కడ ప్రశ్న ఏమంటారంటే ఫాదర్, తండ్రి అనే అతను ఇద్దరు కొడుకులు కలిపి ఎంత పని అయితే చేయగలరో ఆ పనిని తండ్రి ఒక్కడే చేయగలడంట. అందుకనే ఒక కొడుకుని సన్ 1 అనుకుంటున్నాము, ఇంకో కొడుకుని సన్ 2 అనుకుంటున్నాము. మరి క్వశ్చన్ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇద్దరు కొడుకులు కలిపి ఎంత పని అయితే చేయగలరో అంత పనిని తండ్రి ఒక్కడే చేయగలడు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. అవునా కదా? ఇప్పుడు క్వశ్చన్లో మీరు చూడొచ్చు, ఒక కొడుకు వచ్చేసరికి పనిని ఎంతసేపులో చేయగలడంట? ఒక కొడుకు వచ్చేసరికి పనిని 6 గంటల్లో చేయగలడు. ఒక కొడుకు వచ్చేసరికి పనిని 6 గంటల్లో చేయగలడు. మరో కొడుకు వచ్చేసరికి అదే పనిని ఎన్ని గంటల్లో చేయగలడంటే 12 గంటల్లో చేయగలడు. అవునా కదా? ఇప్పుడు ప్రశ్న ఏమంటుంది అంటే తండ్రి ఒక్కడే అంటే నథింగ్ బట్ ఇద్దరు కొడుకులు కలిపి చేసే పని. అవునా కదా? క్వశ్చన్లో దాన్ని ఇండైరెక్ట్గా ఇచ్చారు. తండ్రి ఒక్కడే చేస్తే ఎంత సమయం పడుతుంది అని చెప్పంటారన్నమాట. ఈ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్పట్లేదు, ఎందుకంటే ఇది చాలా చాలా సింపుల్ క్వశ్చన్. నేను ఇప్పుడు చెప్పిన 2 క్వశ్చన్లు కనుక మీకు అర్థమై ఉంటే ఈ క్వశ్చన్ మీరే పెట్టగలుగుతారు. అందుకని ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. మీరే దీనికి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయాలి. ఈ క్వశ్చన్కి నేను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వట్లేదు. ఈ క్వశ్చన్ ఇండైరెక్ట్గా అడిగారు. ఇద్దరు కొడుకులు కలిపి ఏదైతే పని చేస్తారో ఆ పనిని తండ్రి ఒక్కడే చేయగలడు. మొదటి కొడుకు వచ్చేసరికి 6 గంటల్లో చేయగలడు, రెండో కొడుకు వచ్చేసరికి 12 గంటల్లో చేయగలడు. మరి ఇద్దరు కలిపి చేస్తున్నారు అంటే దాని మీనింగ్ తండ్రి ఒక్కడే చేస్తాడు అని మీనింగ్ అనమాట. అవునా కదా? మరి దీనికి ఆన్సర్ ఏంటో మీరే కమెంట్ చేయాలి. నేను దీనికి ఆన్సర్ చెప్పట్లేదు. ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఆన్సర్ చెప్పేశారు. బట్ నేను వచ్చేసరికి ఇక్కడ ఆన్సర్ చెప్పట్లేదు, ఎందుకంటే ఎవరైతే విద్యార్థులు ఆన్సర్ వచ్చిందో వాళ్ళందరూ కూడా కమెంట్ చేయాలి. అందుకే ఈ క్వశ్చన్ నేను హోంవర్క్ కింద ఇస్తున్నాను. ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పట్లేదు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ఏ alone can do a job in 40 days, then in how many days can B alone do the job if together they can do in 8 days? ఏ ఒక్కడే 40 రోజుల్లో పనిని పూర్తి చేయగలడు. ఇద్దరు కలిసి 8 రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలిగితే బి మాత్రమే ఎన్ని రోజుల్లో ఆ పనిని పూర్తి చేయగలడు. ఈ క్వశ్చన్లో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక వాళ్ళు ఏం చెప్పారంటే ఇద్దరు కలిసి పనిచేస్తే
ఏంటి ఇద్దరూ కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పని అవుద్దంట? ఇద్దరూ కలిసి పనిచేస్తే 8 రోజుల్లో పని పూర్తవుద్దంట. ఇద్దరు కలిసి పనిచేస్తే 8 రోజుల్లో పని పూర్తయిపోద్ది ఇఫ్ దే వర్క్ టుగెదర్. అదే ఏ ఒక్కడే చేస్తే 40 రోజుల సమయం పడుతుంది అనమాట. ఏ ఒక్కడే చేస్తే 40 రోజుల సమయం పడుతుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే మరి బి ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది ప్రశ్న అనమాట. అర్థమైందా? ఈ ప్రశ్న మీరు గమనించినట్లయితే ఇంతకు ముందు ఇచ్చిన ప్రశ్నలో ఏ చెప్పారు, బి చెప్పారు, ఏ ప్లస్ బి మనల్ని అడిగారు. కానీ ఈసారి ఏమైందంటే ఏ ప్లస్ బి వాళ్ళు ఇచ్చారు, వాళ్ళు ఇచ్చేశారు, బి మనల్ని అడుగుతున్నారు. అప్పుడు సింపుల్గా ఏం చేయాలంటే ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీసివేస్తే ఆటోమేటిక్గా మనకి బి ఎన్ని రోజుల్లో చేయగలడు అనే సంగతి తెలుస్తుంది. అవునా కదా? ప్రొసీజర్ అయితే సేమ్ ప్రొసీజర్లో ఎలాంటి మార్పులు లేవు. నేను ఇందాక ఏదైతే ఎల్సిఎం అనే షార్ట్కట్ని ఫాలో అయ్యానో ఇప్పుడు కూడా అదే ఎల్సిఎం అనే షార్ట్కట్ని ఫాలో అవ్వబోతున్నాను. చూడండి, 8కి 40కి ఎల్సిఎం ఎంత? 8కి 40కి ఎల్సిఎం ఎంత అంటే ఈ రెండిట్లో హైయెస్ట్ నెంబర్ 40. మీరు గమనించినట్లయితే కనుక ఎల్సిఎం అనేది మోస్ట్ ఆఫ్ ద టైం హైయెస్ట్ నెంబర్ అవుతుంది. లేదు అనుకుంటే కనుక హైయెస్ట్ నెంబర్ యొక్క మల్టిపుల్ అంటే దాని యొక్క గుణిజం అవుతుంది అనమాట. మరి ఇక్కడ 40 అనేది ఎల్సిఎం అవ్వబోతుంది. ఎందుకంటే 8 అనేది 40లో పోతుంది. అంటే 40 అనేది 8లో పోతుంది కాబట్టి 40ని ఎల్సిఎం అవుతుంది అనమాట. అంటే ఇక టోటల్ వర్క్ ఇక్కడ ఎంత అంటే 40 యూనిట్స్ ఆఫ్ వర్క్. ఈ 40 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఏబి కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అంటే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు పనిచేస్తారంటే 5 యూనిట్లు పనిచేస్తారు. 40/8 5 యూనిట్లు పనిచేస్తారు. ఎవరు? ఏబి ఇద్దరు కలిసి రోజుకి 5 యూనిట్లు పనిచేస్తారు. మరి అదే ఏ ఒక్కడే అయితే కనుక 40 యూనిట్ల పనిచేయడానికి 40 రోజుల సమయం తీసుకుంటున్నాడు. 40 యూనిట్లు పనిచేయడానికి 40 రోజుల సమయం అంటే ఏ రోజుకి 1 యూనిట్ మాత్రమే చేస్తున్నాడు. అవునా కదా? ఏ రోజుకి 1 యూనిట్ మాత్రమే చేస్తున్నాడు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, ఏబి ఇద్దరు కలిసి రోజుకి 5 యూనిట్లు చేస్తున్నారు. ఏ వచ్చేసరికి 1 యూనిట్ మాత్రమే చేస్తున్నాడు. మరి 5 - 1 చేసామనుకోండి, ఇంకా మనకి ఎన్ని మిగులుతుందంటే 4 యూనిట్లు మిగులుతాయి. అవునా కదా? ఏబి ఇద్దరు కలిసి 5 యూనిట్ల పని చేస్తున్నారు. ఏ మాత్రం 1 యూనిట్ పని మాత్రమే చేస్తున్నాడు. మరి ఏ ప్లస్ బిలో నుంచి ఏ తీసేస్తే నాకు బి వచ్చింది కదా, అందుకని 5లోంచి 1 తీస్తే ఎంత వచ్చింది? మనకి 4 వచ్చింది. అంటే బి అనే అతను రోజుకి 4 యూనిట్లు పని చేస్తాడు. మరి రోజుకి 4 యూనిట్లు పని చేస్తే ఇక్కడ బి మొత్తం 40 యూనిట్ల పని చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటాడు? చూడండి, బి మొత్తం టోటల్ వర్క్ వచ్చేసరికి 40 యూనిట్లు. ఈ 40 యూనిట్ల వర్క్ చేయాలంటే బి రోజుకి 4 యూనిట్లు చేస్తాడు కాబట్టి బికి ఎంత సమయం పడుతుంది అంటే 40/4 10 రోజుల సమయం పడుతుంది. 10 days. అవునా కదా? బి ఒక్కడే ఈ పనిని పూర్చడానికి ఎంత సమయం తీసుకున్నాడు? 10 days. ఓకేనా? ఇలాంటిది ఇంకొక ప్రశ్న మీకోసం ఇక్కడ కనిపిస్తుంది చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ కామెంట్ చేయాలి. సేమ్ టు సేమ్ ఇందాక ప్రశ్న లాంటిదే, ఎలాంటి మార్పు లేదు. సేమ్ టు సేమ్. నేను మీకు ఇది జస్ట్ 30 సెకండ్స్ టైం ఇస్తాను, 30 సెకండ్ల టైము. ప్రతి ఒక్కరు కూడా ఆన్సర్ ఏమొస్తుందో కామెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు కూడా. అర్థమైందా? ఏబి ఇద్దరు కలిసి పనిచేస్తే వర్క్ కంప్లీట్ అవ్వడానికి ఎన్ని డేస్ టైం పడుతుంది? 6 days టైం పడుతుంది. మరి ఏ ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ టైం పడుతుందంట? 10 days టైం పడుతుంది. క్వశ్చన్ ఏమడుతున్నారంటే బి ఒక్కడే చేస్తే ఎన్ని డేస్ టైం పడుతుంది అని క్వశ్చన్ అడుగుతున్నారు. అర్థమైందా? నేను ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పట్లేదు. ఈ క్వశ్చన్ మీకు హోంవర్క్, ఎందుకంటే సేమ్ టు సేమ్ ఇలాంటి క్వశ్చన్ ఏమని దాన్ని చెప్పాము, అందుకనే ఇది మీకు హోంవర్క్ ఇస్తున్నాను. మీరే ఆన్సర్ ఏమొస్తుందో చూసి కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ, బి అండ్ సి కెన్ రెస్పెక్టివ్లీ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 20, 24 days and 36 days respectively. How many days will they take to complete the work if they work together? ఏ, బి మరియు సి వరుసగా 20, 24 రోజులు మరియు 36 రోజులు ఒక పనిని పూర్తి చేయగలరు. కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో పనిని పూర్తవుతుంది అని ప్రశ్న అడుగుతున్నారు. గమనించండి, ఇక్కడ గమనిస్తే కనుక ఏ పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటాడు? ఏ ఒక్కడే పని చేస్తే పని పూర్తవడానికి 20 రోజుల సమయం తీసుకుంటాడు. మరి బి ఒక్కడే పని చేస్తే పని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటే 24 రోజుల సమయం తీసుకుంటాడు. సి పనిని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల సమయం తీసుకుంటాడంటే 36 రోజుల సమయం తీసుకుంటాడు. మరి క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే ముగ్గురు కలిసి పనిచేస్తే ఏబిసి ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేది ప్రశ్న అన్నమాట. ఇప్పుడు దీనికి మీరు ఎల్సిఎం తీసుకోవాలి. ఇక్కడ మీరు చూస్తే ఈ మూడిట్లో హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 36.
మరి ఎల్సిఎం అనేది 36 అయినా అవ్వాలి లేదా 36 యొక్క మల్టిపుల్ అయినా అవ్వాలి. ఈ 36 మల్టిపుల్ అన్నప్పుడు ఈ 36 మల్టిపుల్ తీసుకునే ప్రాసెస్లో ఆ మల్టిపుల్ అనేది ఈ 3 నెంబర్లు చేత డివైడ్ అవ్వాలి ఎగ్జాక్ట్గా. అలా డివైడ్ అయితేనే మీరు తీసుకోవాలి. ఇప్పుడు 36ని నేను 2 టైమ్స్ వేస్తే 72 వచ్చుద్ది. కానీ మీరు గమనించినట్లయితే కనుక 72 అనేది మీరు చూస్తే 24లో పోతుంది, కానీ 20లో పోదు. అందుకే దాన్ని ఎల్సిఎం తీసుకోవడానికి కుదరదు. లేదనుకుంటే మీరు సింపుల్గా గమనించండి, 36ని 10 టైమ్స్ చేస్తారనుకోండి, 36ని 10 టైమ్స్ చేస్తే 360 వచ్చేస్తుంది. మీరు ఇలా 360 తీసేసుకోవచ్చు. అర్థమైందా? సింపుల్గా 360 అని తీసుకోవచ్చు. 36 10 టైమ్స్ చేస్తే 360. ఇప్పుడు మీరు గమనిస్తే కనుక 360 అనేది 20లో పోద్ది, 360 అనేది 24లో పోద్ది, 360 అనేది 36లో కూడా పోద్ది. అంటే సింపుల్గా ఏంటంటే ఇక్కడ మనకి పోయే నెంబర్ కావాలి. ఆ పోయే నెంబర్నే మనం ఎల్సిఎం చెప్తాము. అంటే ఎల్సిఎం అయినా తీసుకోవచ్చు లేదా ఎల్సిఎం యొక్క మల్టిపుల్స్ అని తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు ఇక్కడ 360 బదులు 720 తీసుకున్నా పర్లేదు, అప్పుడు కూడా ఆ 3 పోతాయి అనమాట. అంటే సింపుల్గా ఏంటంటే ఈ మూడిట్లో పోయే నెంబర్ తీసుకోవాలి అని దాని మీనింగ్ అనమాట. అర్థమైందా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ చూస్తే కనుక మొత్తం పని 360 యూనిట్లు. 20 రోజుల సమయం తీసుకున్నాడు. అంటే ఏ రోజుకి ఎన్ని యూనిట్లు పని చేస్తాడు? ఏ రోజుకి 18 యూనిట్ల పని చేస్తాడు. ఏ రోజుకి 18 యూనిట్ల పని. మరి బి ఈ 360 యూనిట్లు అవడానికి 24 రోజుల సమయం తీసుకుంటాడు. అంటే బి రోజుకి ఎన్ని యూనిట్లు పని చేస్తాడంటే 15 యూనిట్ల పని చేస్తున్నాడు. బి రోజుకి 15 యూనిట్ల పని చేస్తాడు. మరి సి వచ్చేసరికి 360 యూనిట్లు అవడానికి 36 రోజులు తీసుకున్నాడు. మరి సి రోజుకి ఎన్ని యూనిట్లు అంటే 10 యూనిట్స్ వర్క్ చేస్తాడు. సి రోజుకి 10 యూనిట్స్ వర్క్. అంటే మొత్తం మీద మీరు చూస్తే కనుక మొత్తం మీద మీరు చూస్తే కనుక 18 + 15 + 10 ముగ్గురు కలిపి చేస్తే ఒక రోజులో 43 యూనిట్ల వర్క్ చేస్తారు. మరి ఒక రోజులో 43 యూనిట్ల వర్క్ చేస్తే మొత్తం టోటల్ వర్క్ కంప్లీట్ అవడానికి ఎంత టైం పడుతుందంటే 360/43 టైం పడుతుంది. అవునా కదా? ఇక్కడ మీరు చాలా క్లియర్గా చూడొచ్చు, ఆప్షన్లో 43 డినామినేటర్ ఇది ఒక్కటే ఉంది, ఇంకెక్కడా కూడా డినామినేటర్లో 43 లేదు. అప్పుడు సింపుల్గా మీరు ఇదే ఆన్సర్ అని పెట్టేసుకోవచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఫటాఫట్ ఆన్సర్ కామెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ టు సేమ్ ఇందాక లాంటిదే, ఇది జస్ట్ నెంబర్లు మారాయి. నేను మీ అందరికీ కూడా ఇది ఒక జస్ట్ 30 సెకండ్స్ టైం ఇస్తాను, మీరందరూ కూడా ఆన్సర్ కామెంట్ చేయాలి. ఏ, బి అండ్ సి కెన్ రెస్పెక్టివ్లీ కంప్లీట్ ఎ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12, 20 days and 30 days respectively. How many days will they take to complete the work if they work together? A, B మరియు C వరుసగా 12, 20 మరియు 30 రోజుల్లో ఒక పనిని పూర్తి చేయగలరు. కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది? అది ప్రశ్న అన్నమాట. సేమ్ టు సేమ్ ఇందాక ప్రశ్న లాంటిదే, ఎలాంటి మార్పు లేదు. ఏ ఒక్కడే పని చేస్తే పని అవడానికి 12 రోజుల సమయం పట్టుద్ది. అదే బి ఒక్కడే పని చేస్తే పని అవడానికి ఎన్ని రోజుల సమయం పడుతుంది? 20 రోజుల సమయం పట్టుద్ది. అదే సి ఒక్కడే పని చేస్తే పని అవడానికి ఎన్ని రోజుల సమయం పట్టుద్ది అంటే 30 రోజుల సమయం పడుతుంది. ఇప్పుడు ప్రశ్న ఏమడుతుందంటే ముగ్గురు కలిసి పని చేస్తే ఏ, బి, సి ముగ్గురు కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అనేది ప్రశ్న అన్నమాట. అవునా? సింపుల్ ఇందాక క్వశ్చన్ లాంటిదే. జస్ట్ మీరు చూస్తే కనుక 12కి 20కి 30కి ఎల్సిఎం ఎంత అంటే 60. అంటే టోటల్ పని ఎంత అంటే 60 యూనిట్ల పని. 60 యూనిట్ల పని కాబట్టి ఏ రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు, బి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు, సి రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తాడు, అది ఎలా కనుక్కోవాలి మీకు తెలుసు, కనుక్కోండి. మరి ముగ్గురు కలిపి చేస్తే ఒక రోజులో ఎన్ని యూనిట్లు చేయగలరో దాన్ని బట్టి యాడ్ చేయండి. యాడ్ చేసి ముగ్గురు కలిసి చేస్తే ఎన్ని రోజుల్లో పని అవుతుంది అనే దానికి మీరు ఆన్సర్ కామెంట్ చేయాలి. ఇది మీకు వచ్చేసరికి హోంవర్క్. నేను దీనికి ఆన్సర్ చెప్పట్లేదు, ఆల్రెడీ చాలా మంది స్టూడెంట్స్ ఇక్కడ ఆన్సర్ చెప్పేస్తున్నారు. బట్ ఇక్కడ ఆన్సర్ ఏంటంటే నేను టిక్ మార్క్ పెట్టట్లేదు, మీకేది హోంవర్క్ కింద వదిలేస్తున్నాను. ఎవరైతే విద్యార్థులు ఇంకా చేయలేదో వాళ్ళందరూ కూడా దీనికి చేసి ఆన్సర్ ఏమొస్తుందో ప్రతి ఒక్కరు కూడా కమెంట్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఏ అండ్ బి టుగెదర్ కెన్ ఫినిష్ ఏ జాబ్ ఇన్ 24 days వైల్ ఏ, బి అండ్ సి టుగెదర్ కెన్ ఫినిష్ ద సేమ్ జాబ్ ఇన్ 8 days. సి alone will finish the job in how many days? సి ఒక్కడే చేస్తే ఈ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అని అడుగుతున్నారు. తెలుగులో చూడండి, ఏ మరియు బి కలిసి ఒక పనిని 24 రోజుల్లో పూర్తి చేయగలరు. అయితే ఏ, బి మరియు సి కలిసి అదే పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. సి ఒక్కడే పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తాడు? ఇది ప్రశ్న అన్నమాట. మీరు జాగ్రత్తగా గమనిస్తే కనుక ప్రశ్నలో మీరు చూడొచ్చు, ఏ, బి మరియు సి కలిసి ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు పని? 8 రోజుల్లో. అవునా? ఏ, బి మరియు సి
కలిసి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరంటే 8 రోజుల్లో పూర్తి చేయగలరు. అలానే ఇక్కడ మీకు ఇంకోటి ఇచ్చారు, ఏబి కలిసి ఏ అండ్ బి టుగెదర్ ఏబి కలిసి పని చేస్తే ఇదే పని ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారంటే 24 రోజుల్లో పూర్తి చేస్తారు. క్వశ్చన్ ఏమడుతారంటే సి అలోన్ సి ఒక్కడే పనిచేస్తే ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుద్ది అని ప్రశ్న అడుగుతున్నారు. సి అలోన్. ఇప్పుడు గమనించండి, ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏ ప్లస్ బి తీసామనుకోండి మనకు వచ్చేది సీనే కదా. ఏ ప్లస్ బి ప్లస్ సిలో నుంచి ఏబి తీసేస్తే నాకు సి వచ్చుద్ది. అందుకని ఇక్కడ టోటల్ వర్క్ నాకు తెలియదు కాబట్టి ఎల్సిఎం తీసుకోండి. 8కి 24కి ఎల్సిఎం తీసుకుంటే ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత 24 అనేది 8లో పోతుంది కాబట్టి ఎల్సిఎం అనేది 24 అవుతుంది. మళ్ళీ మీరు ఏమి క్యాలిక్యులేషన్ చేయాల్సిన అవసరం లేదు. మరి 24 యూనిట్లు టోటల్ వర్క్ అయితే వీళ్ళు ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తున్నారు 8 రోజుల్లో. అంటే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు చేయగలరు, వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరు చెప్పండి ఒకసారి. వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరు అంటే 3 యూనిట్ల పని చేయగలరు. ఎవరు? ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిపి రోజుకి 3 యూనిట్ల పని చేయగలరు. మరి ఏబి వచ్చేసరికి మీరు చూస్తే కనుక వీళ్ళు 24 యూనిట్లు చేయడానికి 24 రోజులు తీసుకున్నారు. అంటే వీళ్ళు రోజుకి 1 యూనిట్ మాత్రమే చేయగలరు. అవునా కదా? మరి ఈ 3 యూనిట్లు ఎవరు చేశారంటే ఏ ప్లస్ బి ప్లస్ సి చేశారు. ఈ 1 యూనిట్ ఎవరు చేశారంటే ఏ ప్లస్ బి చేశారు. మరి 3 యూనిట్లోంచి 1 యూనిట్ తీసేస్తే 3 యూనిట్లోంచి 1 యూనిట్ తీసేస్తే మనకి ఎంత అంటే 2 యూనిట్లు వస్తాయి. ఈ 2 యూనిట్లు ఎవరు చేశారంటే సి చేశాడు. అంటే సి రోజుకి 2 యూనిట్ల వర్క్ చేస్తాడు. కాబట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 24 యూనిట్స్. మరి టోటల్ వర్క్ 24 యూనిట్స్ కాబట్టి సి రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. కాబట్టి సికి ఎంత టైం పడుతుంది అంటే 24/2 12 డేస్ 12 రోజుల సమయం పడుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 12 డేస్. ఎవరైతే స్టూడెంట్స్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ, సిపిఓ ఇలా ఎస్ఎస్సి ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళందరి కోసం మన దగ్గర తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ సపరేట్గా ఉన్నాయి. దానికి సంబంధించిన కోర్స్ అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవుతున్నారో ఎన్టీపీసీ, గ్రూప్ డి, ఏఎల్పీ, టెక్నీషియన్ వాటికి సంబంధించి కూడా మన దగ్గర కోర్సెస్ అనేవి ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో అవైలబిలిటీ ఉన్నాయి. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్ ఎగ్జామ్స్, ఎస్ఎస్సి ఎగ్జామ్స్, రైల్వే 3 ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళ కోసం స్పెషల్ కాంబో ప్యాక్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో అవైలబిలిటీ ఉంది. అండ్ ఓన్లీ బ్యాంక్ ఎగ్జామినేషన్స్ రాద్దాం అనుకునే వాళ్ళ కోసం కూడా బ్యాంక్ మహా ప్యాక్ అవైలబిలిటీ ఉంది. పిఓ క్లర్క్ రెండింటిని కవర్ చేస్తూ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం 2 మీడియంస్లో కూడా క్లాసెస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. క్వశ్చన్ చూడండి ఒకసారి. ఏ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 4 hours. A and C together can do it in just 2 hours, while B and C together need 3 hours to finish the same work. B alone can complete the work in how many hours? ఒకసారి ఈ ప్రశ్న ఈనాడు వెంకట్ చాలా సింపుల్గా ఏబీ బై ఏ ప్లస్ బి చేస్తే ఫాస్ట్గా వచ్చేస్తాయిగా, ఫాస్ట్గా అన్నారు కదా. ఇలాంటి ప్రశ్నలు వెంకట్ లాంటి విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే కనుక ఫటాఫట్ ఆ ఫార్ములా వేసి కొట్టేసి ఆన్సర్ చేస్తే చెక్ చేసుకోండి బాబు. మనం ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకున్నామంటే ఆ కాన్సెప్ట్ ఎలాంటి క్వశ్చన్ వచ్చినా, ఎంత క్రిటికల్ సిచ్యువేషన్ వచ్చినా, ఎంత కష్టంగా వచ్చినా, ఎన్ని మెలికలు తిప్పినా సరే ఆన్సర్ పెట్టడానికి రెడీగా ఉండే విధంగా మీరు కాన్సెప్ట్ నేర్చుకోవాలి. అంతేగాని ఒక 100 క్వశ్చన్లు ఇస్తే అందులో 20 క్వశ్చన్లకి షార్ట్ కట్ పనిచేసి మిగతా 80 క్వశ్చన్లు షార్ట్ కట్ పనిచేయలేదు అనుకోండి, అప్పుడు మీరు నేర్చుకున్న షార్ట్ కట్ వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. రేపొద్దున ఎగ్జామ్లోకి వెళ్ళిన తర్వాత మీరు బాగా ఇబ్బంది పడబోతున్నారు. అందుకనే మనం నేర్పించేది ఎలా ఉంటుందంటే రేపొద్దున మీకు ఎలాంటి ప్రశ్న వచ్చినా సరే మీతో ఆన్సర్ పెట్టించే విధంగా ఒకటే ప్రొసీజర్లో బెస్ట్ టెక్నిక్ని మీకు ముందుకి తీసుకురావడం జరుగుద్ది. అర్థమైందా? తెలుగులో కూడా చదువుతున్నాను చూడండి. ఏ ఒక పనిని 4 గంటల్లో చేయగలడు. ఏ మరియు సి కలిసి కేవలం 2 గంటల్లో చేయగలరు. బి మరియు సి కలిసి అదే పనిని పూర్తి చేయడానికి 3 గంటలు అవసరం. బి ఒక్కడే ఆ పనిని ఎన్ని గంటల్లో పూర్తి చెయ్యగలడు? ఇది ప్రశ్న. అర్థమైందా? చాలా జాగ్రత్తగా మీరు గమనించినట్లయితే కనుక ప్రశ్నలోనే ఆన్సర్ ఉంది, కానీ ప్రశ్నని జాగ్రత్తగా అర్థం చేసుకుంటే ఆ ఆన్సర్ ఏంటో మీరు చెప్పగలుగుతారు. ఓకేనా? ఒకసారి మీరు గమనిస్తే కనుక ప్రశ్నలో ఏం చెప్పారు చూడండి. ఏ ఒక్కడే చేస్తే పని పూర్తవడానికి ఎన్ని రోజులు సమయం ఏ ఒక్కడే చేస్తే పని పూర్తవడానికి ఎన్ని గంటల సమయం పట్టుద్దంట? ఏ ఒక్కడే చేస్తే పని పూర్తవడానికి 4 గంటల సమయం పట్టుద్ది. అదే ఏసీ కలిసి పనిచేస్తే పని పూర్తవడానికి ఎన్ని గంటల సమయం అంట? ఏసీ కలిసి పనిచేస్తే పని పూర్తవడానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే 2 గంటల సమయం పడుతుంది. అదే బీసీ కలిసి పనిచేస్తే పని పూర్తవడానికి పని పూర్తవడానికి ఎన్ని గంటల సమయం పడుతుందంటే 3 గంటల సమయం పడుతుంది అనమాట. 3 గంటల సమయం. మరి ప్రశ్న ఏమడుగుతున్నారంటే బి అలోన్, బి ఒక్కడే చేస్తే ఎన్ని గంటల్లో ఈ పని పూర్తవుతుంది అనేది ప్రశ్న అనమాట. అర్థమైందా? బి ఒక్కడే చేస్తే ఎన్ని గంటల్లో పని పూర్తవుతుంది అది ప్రశ్న. గమనించండి, సింపుల్గా ఈ ప్రశ్నకి మనం చెప్పినట్టుగా ఎల్సిఎం
ఎల్సిఎం తీసుకోవాలి. 4, 2, 3 4, 2, 3 ఎల్సిఎం ఎంత అంటే 12. అంటే టోటల్ వర్క్ ఎంత అంటే 12 యూనిట్స్. మొత్తం వర్క్ ఎంత అంటే 12 యూనిట్లు. మరి ఏ 4 గంటల సమయం తీసుకున్నాడు అంటే ఏ వచ్చేసరికి 3 యూనిట్ల పని చేయగలడు. అర్థమైందా? 4, 2, 3 ఎల్సిఎం ఎంత అంటే 12. మరి ఏ 4 గంటల సమయం తీసుకున్నాడు కాబట్టి ఏ 1 గంటలో 3 యూనిట్ల వర్క్ చేస్తాడు. అదే ఏసీ కలిసి పనిచేస్తే 2 గంటల సమయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళు వచ్చరికి 6 యూనిట్ల పని చేయగలరు 1 గంటలో. మరి బీసీ అయితే 3 గంటల సమయం తీసుకున్నారు కాబట్టి వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే వీళ్ళు 1 గంటలో ఎన్ని యూనిట్ల వర్క్ చేయగలరంటే 4 యూనిట్ల వర్క్ చేయగలరు. అర్థమైందా? వీళ్ళు 1 గంటలో ఎన్ని యూనిట్ వర్క్ చేయగలరు? 4 యూనిట్ల వర్క్. అంటే ఏ ఒక్కడే చేస్తే గంటకి 3 యూనిట్ల వర్క్ చేస్తారు. అదే ఏసీ కలిసి చేస్తే గంటకి 6 యూనిట్ల వర్క్ చేస్తారు. అదే బీసీ కలిసి పనిచేస్తే గంటకి 4 యూనిట్ల వర్క్ చేస్తారు. ఇప్పుడు దీన్ని బట్టి నేను ఏ ఎన్ని యూనిట్ల వర్క్ చేయగలడు గంటలో, బి ఎన్ని యూనిట్లు చేయగలడు గంటలో, సి ఎన్ని యూనిట్లు చేయగలడు గంటలో చెప్పగలనా? ఎస్ చెప్పగలను. ఒక్కసారి మీరు నీట్గా గమనిస్తే కనుక ఏ 1 గంటలో యూనిట్ల వర్క్ చేయగలడు, 3 యూనిట్ల వర్క్ చేయగలడు. అవునా? ఏ గంటలో 3 యూనిట్ల వర్క్ చేయగలడు. ఇది ఏ ప్లస్ సి ఎంత 6. ఏ ప్లస్ సి కలిపి 1 గంటలో 6 యూనిట్లు చేయగలరు. ఏ ప్లస్ సి కలిపి 1 గంటలో 6 యూనిట్లు చేయగలిగితే అందులో ఏ 3 యూనిట్లు చేస్తాడని ఆల్రెడీ మనకు తెలుసు. అంటే మిగిలిన 3 యూనిట్లు ఎవరు చేయాలి? సి చేయాలి. అంటే సి కూడా 1 గంటలో 3 యూనిట్లు చేయగలడు. మరి ఇక్కడ చూడండి బి ప్లస్ సి కలిపి గంటకి 4 యూనిట్లు చేయగలరు. బి ప్లస్ సి కలిపి గంటకి 4 యూనిట్లు చేయగలిగితే అందులో సి 3 యూనిట్లు చేస్తున్నాడు. మరి ఈ 4లో సి 3 యూనిట్లు చేస్తే 1 గంటకి మరి మిగిలిన 1 యూనిట్ ఎవరు చేస్తారంటే బి చేస్తున్నాడు. అంటే ఏ అనే అతను గంటకి 3 యూనిట్ల పని చేస్తాడు. బి అనే అతను గంటకి 1 యూనిట్ పని చేస్తాడు. మరి సి వచ్చేసరికి గంటకి 3 యూనిట్లు పని చేస్తారు. మరి ప్రశ్న ఏమడుగుతుందంటే బి అలోన్, బి ఒక్కడే చేస్తే ఎంత సమయం పడుతుంది అంటున్నారు. మరి బి 1 గంటలో ఎన్ని యూనిట్ల పని చేయగలడు? బి 1 గంటలో 1 యూనిట్ పని మాత్రమే చేయగలడు. బి గంటలో 1 యూనిట్ పని మాత్రమే చేయగలడు కాబట్టి మొత్తం పని 12 యూనిట్లు కాబట్టి 12/1 ఎంత సమయం పడుతుందంటే 12 గంటల సమయం పడుతుంది. 12 అవర్స్ టైం, 12 గంటల సమయం పడుతుంది. ఆప్షన్ 1 ఆన్సర్ అవుద్ది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఫటాఫట్ ఆన్సర్ కమెంట్ చేయాలి. ప్రతి ఒక్కరు ఒక లైవ్ లో ఉన్న అందరూ కూడా ఆన్సర్స్ కమెంట్ చేస్తూ ఉండాలి. చూడండి నెక్స్ట్ క్వశ్చన్ ఆన్సర్ ఏమొస్తుందో చెప్పాలి ప్రతి ఒక్కరు. B and C together can complete a work in 8 days. A and B together can complete the same work in 12 days. A and C together can complete the same work in 16 days. In how many days can A, B and C together complete the work? తెలుగులో కూడా చదువుతున్నాను. B మరియు C కలిసి ఒక పనిని 8 రోజుల్లో పూర్తి చేయగలరు. A మరియు B కలిసి అదే పనిని 12 రోజుల్లో పూర్తి చేయగలరు. అలానే ఏ మరియు సి కలిసి అదే పనిని 16 రోజుల్లో పూర్తి చేయగలరు. ఏ, బి మరియు సి కలిసి పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలరు? ఇది ప్రశ్న. అర్థమైందా? ప్రశ్న మీ అందరికీ కూడా అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్కసారి నేను ప్రశ్నని ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం దీన్ని కొంచెం చిన్నగా చేయడం జరుగుతుంది. మీరందరూ కూడా ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ఏంటంటే బీసీ కలిసి పనిచేస్తే, ఎవరు? బీసీ కలిసి పనిచేస్తే, బీసీ కలిసి పనిచేస్తే మీరు చూడొచ్చు ఎన్ని డేస్ టైం పడుతుందంట? 8 రోజుల సమయం పడుతుంది. అవునా కదా? బీసీ కలిసి పనిచేస్తే 8 రోజుల సమయం. అలానే ఏబీ కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల సమయం పడుతుందంట? ఏబీ కలిసి పనిచేస్తే 12 రోజుల సమయం పడుతుంది అనమాట. అలానే ఏసీ కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల సమయం పడుతుందంటే 16 రోజుల సమయం పడుతుంది. మరి ప్రశ్న ఏమడుగుతున్నారంటే ఏబిసి ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల సమయం పడుతుంది అంటున్నారు. ఒకసారి మీరు గమనించండి. నేను కనుక ఇవన్నీ యాడ్ చేశాను అనుకోండి, ఇవన్నీ యాడ్ చేస్తే నాకు ఏమవుద్దంటే 2 ఏలు అలానే 2 బీలు అలానే నాకు 2 సీలు వస్తాయి. అవునా కదా? నేను యాడ్ చేస్తే 2 ఏలు 2 బీలు 2 సీలు వస్తాయి. చూడండి, ఏలు 2 బీలు 2 సీలు 2 వస్తాయి. కానీ మనకు కావాల్సింది 2 ఏలు 2 బీలు 2 సీలు కాదు. మనకు కావాల్సింది ఏంటంటే 1 ఏ 1 బి 1 సి కలిసి పని చేస్తే ఎన్ని రోజుల్లో పని పూర్తవుతుంది అనేది కావాలి. అందుకే నేనేం చేస్తానంటే ఇక్కడ నుంచి 2 కామన్ తీస్తున్నా. ఇక్కడ నుంచి నేను 2 కామన్ తీస్తే అప్పుడు నాకు ఇదేమవుద్దంటే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుద్ది. అవునా కాదా? 2 కామన్ తీస్తే ఏ ప్లస్ బి ప్లస్ సి అవుద్ది. ప్రశ్న అడిగిన దాని ప్రకారం ఏబిసి ముగ్గురు కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల సమయం పడుతుంది అనేది మనకి కావాలి. ఓకేనా? ఇప్పుడు ఒకసారి ఎల్సిఎం తీసుకుందాం. 8, 12 అలానే 16 ఎల్సిఎం తీసుకోవాలి. ఎల్సిఎం తీసుకుంటే కనుక ఇక్కడ హైయెస్ట్ నెంబర్ ఎంత అంటే 16. 16ని మనం డబల్ చేస్తే 32. కానీ 32 అనేది 12లో పోదు. 16ని 3 టైమ్స్ చేస్తే కనుక 48.
48 అన్నప్పుడు మీరు చూసుకోండి కనుక 48 8లో పోతుంది, 12లో కూడా పోతుంది, అవునా కదా? అందుకే నేను ఎల్సిఎం ఎంత అంటే 48 అని తీసేసుకోవచ్చు. ఓకేనా? సింపుల్. నేను చేశాను ఫస్ట్ ఏంటంటే డబల్ చేసా, 32 వచ్చింది. 32 ఇక్కడ 12లో పోట్ల ట్రిపుల్ చేసా, ట్రిపుల్ చేస్తే 16 3 టైమ్స్ చేస్తే 48 వచ్చింది. మరి 48 8లో పోయింది, 12లో పోయింది, 16లో కూడా పోతుంది, అవునా కదా? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. టోటల్ వర్క్ ఎంత అంటే 48 యూనిట్లు. అంటే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు చేస్తారంటే 6 యూనిట్ల వర్క్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు 8 రోజుల సమయం తీసుకుంటున్నారు. మరి రోజుకి ఎంత అంటే 48/8 6 యూనిట్ల వర్క్. వీళ్ళు వచ్చేసరికి 12 రోజుల సమయం తీసుకున్నారు. అంటే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు అంటే 4 యూనిట్ల వర్క్ చేస్తారు. మరి వీళ్ళు వచ్చేసరికి చూస్తే కనుక 16 రోజుల సమయం తీసుకున్నారు. అంటే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు అంటే 3 యూనిట్ల వర్క్ చేస్తారు. ప్రశ్న అడిగిన దాని ప్రకారం ముగ్గురు కలిసి పనిచేస్తే కాబట్టి మరి ముగ్గురు కలిసి పనిచేస్తే 6 + 4 + 3 చూస్తే మొత్తం యాడ్ చేస్తే ఎంత అంటే 13 యూనిట్ల వర్క్. ఎవరు? 13 యూనిట్ల వర్క్. ఎవరు? ఇద్దరు ఏలు. గమనించండి, ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు కలిసి పనిచేస్తే 13 యూనిట్ల వరకు. అంతేగాని మీరు మళ్ళీ A + B + C అనొద్దు. ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే 6 + 4 + 3 ఎంత వచ్చిందంటే మనకి 13 వచ్చింది. అంటే దాని మీనింగ్ ఏమిటంటే వాళ్ళు కలిసి పనిచేయడం వల్ల ఒక రోజులో 13 యూనిట్ల వర్క్ చేస్తున్నారు. ఎవరు వాళ్ళు? ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు కలిసి ఒక రోజులో 13 యూనిట్లు చేస్తున్నారు. మరి ఒక ఏ, ఒక బి, ఒక సి అంటే వాళ్ళు రోజుకి ఎంత చేస్తారు? 13/2 యూనిట్ల వర్క్ చేయాలి, అవునా కాదా? ఇద్దరు ఏలు, ఇద్దరు బీలు, ఇద్దరు సీలు కలిస్తే 13 యూనిట్లు. మరి మనకు కావాల్సింది ఒక ఏ, ఒక బి, ఒక సి కాబట్టి ఒక ఏ, ఒక బి, ఒక సి అయితే కనుక 13/2 యూనిట్లు చేస్తున్నారు. మరి వీళ్ళు 13/2 యూనిట్లు వర్క్ చేస్తే ప్రశ్న అడిగింది ఏమిటి అంటే మొత్తం పని అవ్వాలి అంటే మొత్తం పని 48 యూనిట్లు కాబట్టి ఈ 48 యూనిట్లు అవ్వగొట్టడానికి వీళ్ళు రోజుకి 13/2 యూనిట్లు చేస్తున్నారు. కాబట్టి ఎంత టైం పడుతుంది అంటే సింప్లిఫై చేయండి. సింప్లిఫై చేస్తే 48 × 2 ఎందుకంటే పైకి వెళ్ళిపోతుంది కదా, అంటే 96/13 అవునా కదా? 96/13. ఇప్పుడు క్యాలిక్యులేషన్ చేయండి. 13 7 టైమ్స్ చేసామనుకోండి, 13 7 టైమ్స్ 13 ఏళ్ళు చేసామనుకోండి ఎంత వస్తుంది మనకి? 91. 91 అంటే ఇంకా మనకి 5 మిగిలిపోతుంది. అప్పుడు ఆన్సర్ ఏమవుద్ది? అప్పుడు 75/13. అర్థమైందా? 75/13. 75/13 ఆప్షన్ 2 ఆన్సర్ అవుద్ది. A and B వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 1/2 hours. B and C వర్కింగ్ టుగెదర్ కెన్ డూ ఇట్ ఇన్ 3 hours. C and A working together can do it in 1/4 hours. All of them begin the work at the same time. Find how much time they will take to finish the piece of work. తెలుగులో కూడా చదువుతున్నాను. A మరియు B కలిసి పని చేస్తే ఒక పనిని 4 1/2 గంటల్లో చేయగలరు. B మరియు C కలిసి పని చేస్తే అదే పనిని 3 గంటల్లో చేయగలరు. C మరియు A కలిసి పని చేస్తే 2 1/4 గంటల్లో పని పూర్తి చేయగలరు. వీరంతా ఒకే సమయంలో పని ప్రారంభించిన పనిని పూర్తి చేయడానికి ఎంత సమయం పడుతుంది? ఇది క్వశ్చన్. ఓకేనా? జాగ్రత్తగా గమనించండి ఈ క్వశ్చన్. AB ఇద్దరు కలిసి పనిచేస్తే ఎంత టైం పడుతుందంట? ఎంత టైం పడుతుందంటే 4/1/2. దీన్ని సింప్లిఫై చేయాలి. సింప్లిఫై చేస్తే 4 2s are 8, 8 + 1 9 అంటే 4/1/2 అన్న 9/2 అవర్స్ అన్న రెండు సేమ్ అనమాట. ఓకేనా? అలానే BC కలిసి పనిచేస్తే ఎంత టైం అంటే BC కలిసి పనిచేస్తే 3 hours టైం. BC కలిసి పనిచేస్తే 3 hours టైం. అలానే CA కలిసి పనిచేస్తే ఎంత టైం అంటే 2/1/4 మిక్స్డ్ ఫ్రాక్షన్. దీన్ని నార్మల్ ఫ్రాక్షన్ కింద మార్చితే 4 2s are 8, 8 + 1 9 అంటే 9/4. అర్థమైందా? ఇప్పుడు క్వశ్చన్ ఏమడుగుతున్నారంటే ముగ్గురు కలిసి పనిచేస్తే ఎంత టైం పడుతుంది అని అంటున్నారు. ముగ్గురు కలిసి పనిచేస్తే ఎంత టైం పడుతుంది? ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఇది మనం ఎప్పుడైతే యాడ్ చేస్తామో ఇది యాడ్ చేసినప్పుడు మనకి ఏమొచ్చుద్దంటే 2 Aలు 2 Bలు 2 Cలు వస్తాయి. అందుకని ఇక్కడి నుంచి మనం 2 కామన్ తీసేస్తే అప్పుడు ఏమవుద్దంటే 2 times of A + B + C వస్తుంది. ఓకేనా? ఇప్పుడు నీట్గా గమనించండి. క్యాలిక్యులేషన్ సింపుల్ అవడం కోసం నేను ఏం చేస్తున్నానంటే ఇది 9/2 ఉంది, ఇది 9/4 ఉంది. అందుకని దీన్ని కూడా నేను 9 కింద మారుస్తాను. 9 కింద మార్చడానికి దీన్ని నేను 3తో మల్టిప్లై చేస్తాను. 3తో మల్టిప్లై చేస్తే 3 × 3 ఏమవుద్దంటే 9 అవుద్ది. 9 అంటే నథింగ్ బట్ 9/1 అని అర్థం అనమాట. అర్థమైందా? 9 అంటే నథింగ్ బట్ 9/1. డినామినేటర్లో ఏమి లేదు అంటే 1 అనే కదా, అందుకనే 9/1 అనమాట. 9/1. ఇప్పుడు ఒకసారి దీనికి మనం ఎల్సిఎం తీసుకుందాం. ఎల్సిఎం తీసుకుంటే ఇది ఫ్రాక్షన్స్ కాబట్టి
ఫ్రాక్షన్స్ కాబట్టి ఫ్రాక్షన్లో ఉన్నప్పుడు ఎల్సిఎం ఏంటి అంటే ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్ డివైడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్. మరి 9 ఎల్సిఎం ఎంత అంటే 9, అవునా కదా. హెచ్సిఎఫ్ డినామినేటర్ 214కి హెచ్సిఎఫ్ ఎంత అంటే 1, అంటే సింపుల్గా 9 డివైడ్ బై 1 అంటే 9, అంటే ఎల్సిఎం ఎంత వస్తుంది ఇక్కడ మనకి 9 వస్తుంది. ఈ ఎల్సిఎం ఎలా కట్టాలో తెలియకపోతే కనుక ఆల్రెడీ మన దానికి సంబంధించి క్లాసెస్ ఉన్నాయి మన దగ్గర, ఆ క్లాస్ మీరు చూస్తే మీకు క్లారిటీ వచ్చింది. ఓకేనా. ఇప్పుడు నీట్గా గమనిస్తే కనుక వీళ్ళు ఒక గంటలో ఎన్ని యూనిట్ల వర్క్ చేయగలరు, వీళ్ళు ఒక గంటలో 2 యూనిట్ల వర్క్ చేయగలరు, వీళ్ళు ఒక గంటలో 1 యూనిట్ వర్క్ చేయగలరు, వీళ్ళు ఒక గంటలో 4 యూనిట్ల వర్క్ చేయగలరు. మరి మొత్తం 3 కలిపితే ఎంత అంటే 2 + 1 + 4 మొత్తం ఎంత అంటే వీళ్ళు చేయగలిగింది మొత్తం 7 యూనిట్స్ ఆఫ్ వర్క్, అవునా కదా. 7 యూనిట్స్ ఆఫ్ వర్క్, అవునా. మరి ముగ్గురు ఇదేంటంటే 2 Aలు 2 Bలు 2 Cలు కలిసి కాబట్టి ముగ్గురు కలిసి చేస్తే ఎంత అంటే 7/2. A + B + C ఎంత అంటే 7/2, అవునా. 7/2, ఓకేనా. ఇది ఎంత అంటే 2, ఇదేమో 1, ఇదేమో 4, మరి మొత్తం కలిపితే ఎంత 7, అది 7/2 అవుద్ది. 7/2. ఇప్పుడు ప్రశ్న చెప్పిన దాని ప్రకారం ముగ్గురు కలిసి పనిచేసి ఎంత ఏం పడుతుందంటే 9/7/2. అప్పుడు సింప్లిఫై చేస్తే ఏమవుతుందంటే 18/7, అవునా కదా. 18/7, 7 2 టైమ్స్ చేస్తే 14 అంటే ఇంకా మనకి ఇంకెంత మిగిలిపోతుంది 4/7, అవునా కదా. 2 సారీ ఇక్కడ మనం మిస్టేక్ చేసాం చూడండి. ఇక్కడ 3 ఉంది కాబట్టి దీన్ని నేను 9 కింద మార్చాలంటే న్యూమరేటర్ అండ్ డినామినేటర్ రెండింటిని కూడా నేను 3తో మల్టిప్లై చేయాలి, అవునా కదా. అప్పుడు మల్టిప్లై చేసి ఇది ఏమవుతుంది 9/3 అవుద్ది. ఒకసారి చూడండి, 3ని నేను ఏమని రాశానంటే 9/3 అని రాశాను. 9/3 అన్నా 3 అన్న ఒకటే కదా, అవునా కదా. అందుకనే అప్పుడు ఇక్కడ ఏమో చెప్పండి, ఇక్కడ వాల్యూ చిన్న కరెక్షన్ చూడండి ఒకసారి. ఇక్కడ వాల్యూ వచ్చేసరికి ఇది 3 అవుద్ది, ఇక్కడ క్యాలిక్యులేషన్ తప్పు చేసాం మనం. ఈ వాల్యూ 3 అవుద్ది. అప్పుడు 2 + 3 + 4 అంటే దీని వాల్యూ ఎంత అవుద్దంటే 9 అయిపోద్ది. అప్పుడు ఇది ఎంత అవుద్దంటే ఇక్కడ ఒక్కొక్కలో కాబట్టి 9/2 అవుద్ది, అవునా. ఇప్పుడు ఇది ఏమవుద్దంటే 9/2 అవుద్ది. అప్పుడు మీరు చూస్తే కనుక 9 2 టైమ్స్ 18, 18/9 అంటే ఇది టైం వచ్చేసరికి మనకి ఎంత పడుతుందంటే 2 hours టైం, 2 గంటల సమయం. క్యాలిక్యులేషన్ దగ్గర మనకి అక్కడ స్మాల్ మిస్టేక్ జరిగింది, 2 hours టైం. ఈ క్వశ్చన్ ఒకసారి జాగ్రత్తగా గమనించండి ప్రతి ఒక్కరు. A and B can do a piece of work in 12 days, B and C can do it in 15 days, C and A can do it in 20 days. Then the number of days required for A to complete this work. A మరియు B ఒక పనిని 12 రోజుల్లో, B మరియు C 15 రోజుల్లో, C మరియు A 20 రోజుల్లో పూర్తి చేయగలరు. అప్పుడు ఏ అదే పని పూర్తి చేయడానికి ఎన్ని రోజుల అవసరం అవుతుంది అనేది ప్రశ్న అనమాట. ఓకేనా. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. జాగ్రత్తగా గమనిస్తే కనుక ఆ ప్రశ్నలో ఏం చెప్పారు చెప్పండి. AB కలిసి పనిచేస్తే 12 రోజుల సమయం. అదే BC కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల సమయం అంటే 15 రోజుల సమయం. అదే ఒకవేళ CA కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల సమయం అంటే 20 రోజుల సమయం, అవునా. మనల్ని ఏమడుగుతున్నారంటే వాళ్ళు అడిగేది ఏ ఒక్కడే చేస్తే ఎన్ని రోజుల టైం పడుతుంది, అర్థమైందా. ఏ ఒక్కడే చేస్తే ఎన్ని రోజులు టైం పడుతుంది. అందుకని ఇప్పుడు దీనికి మీరు ఎల్సిఎం తీసుకోండి. 12 15 20 ఎల్సిఎం ఎంత వస్తుందంటే 60, అవునా. అంటే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు, వీళ్ళు రోజుకి 5 యూనిట్లు, వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు 4 యూనిట్లు, వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు 3 యూనిట్లు. మరి ఈ మొత్తాన్ని మీరు కనుక యాడ్ చేస్తే ఏమొస్తుందంటే 2 Aలు 2 Bలు 2 Cలు వస్తారు, అవునా కదా. ఈ మొత్తం మీరు చూస్తే కనుక ఎన్ని యూనిట్స్ అంటే ముగ్గురు కలిసి ఈ మొత్తం కలిపితే ఎంత అంటే 5 + 4 + 3 అంటే మొత్తం ఎంత అంటే 12, అవునా కదా. 5 + 4 + 3 అంటే 12. మరి ఇప్పుడు నేను దీని నుంచి ఏమని చెప్పొచ్చు అంటే A + B + C ఎంతో తెలుసుకోవాలి. కాబట్టి 2 Aలు 2 Bలు 2 Cలు అయితే కనుక 12, మరి ఒక A ఒక B ఒక C అయితే కనుక వీళ్ళు రోజుకి 6 యూనిట్ల వర్క్ చేస్తారు, అర్థమైందా. 2 Aలు 2 Bలు 2 C అయితే కనుక 12 యూనిట్ల వరకు. మరి ఒక A ఒక B ఒక C అయితే కనుక 12/2 అంటే సింపుల్గా మీరు చెప్పాలంటే ఏం చేయొచ్చు అంటే 12 2లో 6 సార్లు పోతుంది. కాబట్టి అప్పుడు ఇది ఏమవుతుందంటే A + B + C కలిపితే కనుక 6. మరి A + B + C కలిపితే 6 కాబట్టి దాన్ని బట్టి నేను ఏమని చెప్పొచ్చు అంటే A + B + C వీళ్ళు
కలిసి పనిచేస్తే ఎన్ని రోజుల్లో పని అయిపోద్ది అంటే 60/6. ఎందుకంటే A+B+C రోజుకి 6 యూనిట్లు చేస్తారు కదా, మరి 60/6 అంటే వీళ్ళకి ఎంత టైం పడుతుంది అంటే వీళ్ళకి 10 రోజుల సమయం పడుతుంది. 10 రోజుల సమయం, అవునా కదా? ఇప్పుడు ప్రశ్న అడిగింది మనల్ని A+B+C చేస్తే ఎంత టైం అని అడగలేదు. ప్రశ్న మనల్ని ఏమడిగింది అంటే ఏ ఒక్కడే చేస్తే ఎంత టైం అని అడిగారు. ఎంత టైం అని అడిగారు. అందుకని నేనేం చేయబోతున్నానంటే ఈ క్యాలిక్యులేషన్ జాగ్రత్తగా గమనించండి. ఇది A+B+C, ఇది వచ్చేసరికి B+C. మరి A+B+Cలో నుంచి B+C తీసేసాననుకో, అప్పుడు నాకు ఏ వచ్చేస్తుందిగా, అవునా కదా? నాకు కావాల్సింది ఏ. అందుకని A+B+Cలో నుంచి B+C సబ్ట్రాక్ట్ చేస్తే నాకు ఏ వచ్చింది కదా. మరి మీరు చూడండి, B+C రోజుకి 4 యూనిట్లు, A+B+C రోజుకి 6 యూనిట్లు. మరి 6 యూనిట్లు 4 యూనిట్లు డిఫరెన్స్ ఎంత అంటే 2 యూనిట్లు. ఆ 2 యూనిట్లు ఎవరివంటే ఏవి? ఏ రోజుకి 2 యూనిట్ల పని చేయగలడు, పని చేయగలడు, అవునా కదా? ఎందుకంటే A+B+C కలిసి రోజుకి 6 యూనిట్లు చేస్తారు. B+C వచ్చేసరికి రోజుకి 4 యూనిట్లు చేస్తారు. A+B+Cలో నుంచి B+C తీసేస్తే ఏ వచ్చుద్ది అంటే 6 - 4 2 యూనిట్లు. ఏ రోజుకి 2 యూనిట్లు చేస్తాడు. ఏ రోజుకి 2 యూనిట్లు చేస్తే టోటల్ పని 60 యూనిట్లు. కాబట్టి ఈ 60 యూనిట్ల వరకు అవ్వాలి అంటే ఏకి ఎన్ని రోజులు టైం పడుతుందంటే 60/2 30 డేస్ టైం పడుతుంది. సో ఆన్సర్ ఎంత అంటే 30 డేస్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టు డూ ఏ సర్టెన్ వర్క్ ద రేషియో ఆఫ్ ద ఎఫిషియన్సీ ఆఫ్ X and Y is 5:4. Working together, they can complete the work in 10 days. Y alone start the work and leaves after 5 days. The remaining work will be completed by X alone in. తెలుగులో కూడా చదువుతున్నాను. ఒక నిర్దిష్ట పని చేయడానికి X మరియు Y యొక్క సామర్థ్యాల నిష్పత్తి 5:4. కలిసి పనిచేస్తే అదే పనిని 10 రోజుల్లో పూర్తి చేయగలరు. Y మాత్రమే పనిని ప్రారంభించి 5 రోజుల తర్వాత నిష్క్రమిస్తాడు. మిగిలిన పనిని కేవలం X మాత్రమే ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలడు? ఇది ప్రశ్న అన్నమాట. జాగ్రత్తగా గమనించండి. వీళ్ళ ఎఫిషియన్సీ రేషియో ఇచ్చారు. వీళ్ళ సామర్థ్యం, ఏ రోజుకి 5 యూనిట్లు పనిచేస్తాడు, బి రోజుకి 4 యూనిట్లు పనిచేస్తాడు. ఇద్దరు కలిసి పనిచేస్తే రోజుకి 9 యూనిట్లు పనిచేస్తారు. రోజుకి 9 యూనిట్లు పనిచేస్తారు. క్వశ్చన్ ఏమన్నారంటే ఇద్దరు కలిసి పనిచేస్తే వర్క్ అనేది 10 రోజులు అయిపోద్ది. అంటే దీన్ని ఉపయోగించి నేను మొత్తం పని టోటల్ వర్క్ ఎంతో చెప్పొచ్చు కదా. మొత్తం పని టోటల్ వర్క్ ఎంత అంటే వీళ్ళిద్దరూ కలిసి పనిచేస్తే వీళ్ళు రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలరంటే ఇద్దరు కలిసి పనిచేస్తే 9 యూనిట్లు పని చేయగలరు. అలా వీళ్ళిద్దరూ కలిసి మొత్తం పని చేయడానికి ఎన్ని రోజులు టైం పట్టింది అంటే 10 రోజులు టైం పట్టింది. అంటే దాన్ని బట్టి టోటల్ వర్క్ ఎంత అంటే 90 యూనిట్స్. అర్థమైందా? మొత్తం పని ఎంత అంటే 90 యూనిట్స్, 90 యూనిట్లు. ప్రశ్నలు ఇప్పుడు ఏం చెప్పారంటే ప్రశ్నలో చూడండి ఒకసారి. వై అలోన్ స్టార్ట్ ద వర్క్. వై ఒక్కడే వర్క్ని ప్రారంభించి లీవ్స్ ఆఫ్టర్ 5 డేస్, 5 రోజుల తర్వాత వై వెళ్ళిపోయాడు. అర్థమైందా? ఇప్పుడు గమనించండి, వై అనే అతను మీరు చూస్తే కనుక వై సామర్థ్యం వచ్చేసరికి వై రోజుకి 4 యూనిట్ల వర్క్ చేయగలడు. అలా వై ఏం చేశాడంటే 5 రోజుల పాటు పనిచేశాడు. అంటే వై 20 యూనిట్ల పనిచేసి వెళ్ళిపోయాడు. అర్థమైందా? వై రోజుకి 4 యూనిట్లు చేయగలడు. వై అలా 5 రోజుల పాటు పనిచేసి వెళ్ళిపోయాడు. అంటే వై వచ్చేసరికి 90 యూనిట్లలో 20 యూనిట్ల పని చేశాడు. అంటే ఇంకా మిగిలిపోయింది 70 యూనిట్లు. ఈ 70 యూనిట్ల పని ఎవరు చేయాలి? ఎక్స్ మాత్రమే చేయాలి. అర్థమైందా? ఎక్స్ మాత్రమే ఈ 70 యూనిట్ల పని చేయడానికి ఎంత సమయం తీసుకుంటాడు అనేది ప్రశ్న ఇక్కడ. మరి ఎక్స్ రోజుకి ఎన్ని యూనిట్లు పని చేయగలడో మీరు జాగ్రత్తగా గమనించినట్లయితే కనుక ఎక్స్ రోజుకి 5 యూనిట్లు పని చేస్తాడు. అందుకనే 70/5. మరి 70/5 సింప్లిఫై చేస్తే ఎన్ని టైమ్స్ అంటే 14 టైమ్స్. అంటే ఎక్స్ మాత్రమే ఈ మిగిలిన పని చేయడానికి ఎన్ని డేస్ టైం తీసుకుంటాడంటే 14 డేస్ టైం తీసుకుంటాడు. ఈ క్వశ్చన్ సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ క్వశ్చన్ అనమాట. అక్కడ ఇప్పుడు ఏదైతే మనం క్వశ్చన్ చదివేమో సేమ్ అలాంటి క్వశ్చనే. ఈ క్వశ్చన్ నేను మీకు హోంవర్క్ ఇస్తున్నాను. అందరూ కూడా ఈ క్వశ్చన్ని జాగ్రత్తగా చదివి ఆన్సర్ ఏమొస్తుందో కమెంట్ చేయండి. ఓకేనా? సో ఇది మనకి టైమ్ అండ్ వర్క్ ఈరోజు క్లాస్ అనమాట. నేను చెప్పిన విధంగా టైమ్ అండ్ వర్క్ మొత్తం నేర్చుకోవాలి అనుకుంటే కనుక మీకు ఆల్మోస్ట్ బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు సుమారుగా మీకు 35 గంటల సమయం పడుతుంది అనమాట ఒక్క టైమ్ అండ్ వర్క్ నేర్చుకోవడానికి. బట్ ఇప్పుడు మనం చెప్పింది కేవలం 1 అవర్ క్లాస్ మాత్రమే. ఈ 1 అవర్లో నేను మీకు కొన్ని మాత్రమే కవర్ చేస్తాను. ఒకవేళ మీరు మొత్తం నేర్చుకోవాలి, ఎలాంటి క్వశ్చన్ పెట్టాలి, నాకు మొత్తం అంతా డీటెయిల్గా కావాలి అనుకుంటే కనుక మీరు వెంటనే చంద్రలాల్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. దాంట్లో మీకు మొత్తం కంప్లీట్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ని కూడా నేను మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగిందనమాట. ఇప్పుడు ఒకసారి మనం ఎవరైతే విద్యార్థులు కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి సంబంధించి కంప్లీట్ కోర్సెస్ డీటెయిల్స్ ఒకసారి తెలుసుకుందాం. మీరు చూస్తే కనుక ఎస్ఎస్సికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు ప్రిపేర్ అవుతున్నారో అది ఎస్ఎస్సి సీజీఎల్ అవ్వండి, సిహెచ్ఎస్లో అవ్వండి, సిపిఓ, ఎంటీఎస్, స్టెనోగ్రాఫర్, జీడీ
ఇలా దేనికి ప్రిపేర్ అవుతున్నా సరే మన దగ్గర అన్నింటికి సంబంధించి కోర్సెస్ ఉన్నాయి. మీకు తెలిసిందే SSCHS ఎగ్జామినేషన్ కూడా వెరీ సూన్ జరగబోతుంది. దానికి సంబంధించి నోటిఫికేషన్ పడింది. ఆల్రెడీ చాలా మంది అప్లై చేసుకున్నారు. ఆ కోర్స్ 2250 రూపాయలకు ఉంది. ఒకవేళ మీరు కంప్లీట్గా మొత్తం అన్ని నేర్చుకోవాలి SSC ఎగ్జామ్ సంబంధించి అనుకుంటే కనుక 3600 రూపాయల కోర్స్ ఫీజు వచ్చేసరికి మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో క్లాస్ అనేవి అవైలబుల్ ఉంటాయి. ఇందులో మీకు కంప్లీట్గా అన్ని సబ్జెక్ట్స్ చెప్పడం జరుగుద్ది. అర్థమెటిక్, రీజనింగ్, ఇంగ్లీష్, అలానే మీకు అడ్వాన్స్ మ్యాథ్స్, అలానే మీకు హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్టాటిక్, జీకే, కంప్యూటర్ అవేర్నెస్ మొత్తం అన్ని కూడా చెప్పడం జరుగుతుంది అనమాట. ప్రతి సబ్జెక్ట్స్కి బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటారు. డెమో క్లాస్ ఫ్రీగా ఉంటే మీ క్లాస్ చూడొచ్చు. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ఒకసారి మీరు ఈ కోర్సులో జాయిన్ అయితే కనుక మీరు SSC సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ రాయొచ్చు. CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD అన్ని ఎగ్జామ్స్ రాసుకునే విధంగా ఈ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అని ఎవరైతే విద్యార్థులు రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ALP సంబంధించిన టెక్నిక్ సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ పడ్డాయి. దీనికి సంబంధించి ఆల్రెడీ మన కోర్సెస్ ఆల్రెడీ లాంచ్ చేశాము. అలానే ఎవరైతే విద్యార్థులు NTPC గ్రూప్ డి ఎగ్జామ్ రాయిపోతున్నారో వాళ్ళకి కూడా మనకి కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఈ కోర్స్ వచ్చేసరికి మీకు కేవలం 2250 రూపాయలకి అవైలబిలిటీ ఉంటాయి. దీంట్లో మీకు కంప్లీట్గా మీ సిలబస్కి అనుగుణంగా క్లాస్ చెప్పడం జరుగుద్ది. అలానే మీకు దీంట్లో PDF మెటీరియల్ ఇస్తాము. టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి, ఫుల్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా క్లాస్ అనేవి సపరేట్గా అవైలబిలిటీ ఉంటాయి అనమాట. అలానే ఎవరైతే విద్యార్థులు బ్యాంక్, SSC, రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో అన్ని బ్యాంక్ ఎగ్జామ్స్, అన్ని ఎగ్జామ్స్, అన్ని రైల్వే ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో వాళ్ళ కోసం మన దగ్గర స్పెషల్ బ్యాచ్ ఉన్నాయి. ఇందులో మీకు వచ్చేసరికి బ్యాంక్కి సంబంధించిన అన్ని PO క్లర్క్ ఎగ్జామినేషన్ కవర్ చేయబోతున్నాం. SBI, IBPS, రీజనల్ రోల్ బ్యాంక్ సంబంధించి PO క్లర్క్ మొత్తం కవర్ చేస్తాము. అలానే SSC సంబంధించి CGL, CHSL, CPO, MTS, స్టెనోగ్రాఫర్, GD అన్నింటినీ కవర్ చేస్తాము. అలానే మీకు రైల్వేకి సంబంధించి ALP టెక్నీషియన్, NTPC గ్రూప్ డి అన్నింటినీ కూడా కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇలా ఈ మొత్తం SSC, బ్యాంక్, రైల్వే కాంపాక్ట్ వచ్చేసరికి మీ దీంట్లో మొత్తం అన్ని సబ్జెక్ట్ కూడా చెప్పడం జరుగుతుంది. ఇందులో మీకు బెస్ట్ ఫ్యాకల్టీస్ క్లాస్ చెప్పించాము. ఇందులో మీకు అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్, ఇంగ్లీష్, హిస్టరీ, జోగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, ఫిజిక్స్, బయాలజీ, కెమిస్ట్రీ, స్టాటిక్, జీకే, కంప్యూటర్, కరెంట్ అఫైర్స్ అన్ని కూడా చెప్పడం జరుగుతుంది. బెస్ట్ ఫ్యాకల్టీ చెప్పడం జరిగింది. ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన PDF మెటీరియల్ ఇస్తాము. టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ మాక్ ఎగ్జామ్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు సుమారుగా 850 గంటల నుంచి 900 గంటలకు పైనే క్లాస్ ఉంటాయి. దీంట్లో మీకు ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్స్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో క్లాస్ ఉంటాయి. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండు కవర్ అయ్యే విధంగా ఈ బ్యాచ్ మనం డిజైన్ చేయడం జరిగింది అనమాట. ఇది మీకు కోర్స్ ఫీ వచ్చేసరికి 4500 రూపాయలకి ఆఫర్లు అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు ఓన్లీ బ్యాంక్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం బ్యాంక్ మహాప్యాక్ ఉంది. ఇందులో మీకు PO క్లర్క్ రెండింటిని సిలబస్ కవర్ చేసే విధంగా ఇక్కడ మీకు ఈ బ్యాంక్ మహాప్యాక్ అనే అవైలబిలిటీ ఉంటుంది. ఇందులో మీకు IBPS సంబంధించి PO క్లర్క్ సిలబస్ కవర్ అవుద్ది. SBI సంబంధించిన PO క్లర్క్ సిలబస్ కవర్ అవుద్ది. రీజనల్ రోల్ బ్యాంక్ సంబంధించి ఆఫీస్ స్కేల్, ఆఫీస్ అసిస్టెంట్ సిలబస్ కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు కంప్లీట్ సిలబస్ అని చెప్పడం జరుగుతుంది. క్వాంటిటీ ఆప్టిట్యూడ్ చెప్తాము, ఇంగ్లీష్ చెప్తాము, రీజనింగ్ చెప్తాము. అలానే మీకు బ్యాంకింగ్ అవేర్నెస్, కంప్యూటర్ అవేర్నెస్, కరెంట్ అఫైర్స్, స్టాటిక్, జీకే కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇందులో మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. ప్రతి సబ్జెక్ట్ సంబంధించిన మెటీరియల్ ఇస్తాము. టాపిక్ వైజ్ మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఫుల్ మాక్ ఎగ్జామ్స్ కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో క్లాస్ అనేవి అవైలబిలిటీ ఉంటాయి. ఇది వచ్చేసరికి మీకు ఆఫర్లో 3600 రూపాయలకి ఇది మీకు ఆఫర్లో అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు తెలంగాణలో గ్రూప్ 1 ఎగ్జామినేషన్ రాయబోతున్నారో మీకు వెరీ సూన్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ నెక్స్ట్ ఈ మంత్లో జరగబోతుంది అనమాట. నెక్స్ట్ మంత్లో వాళ్ళ కోసం మన దగ్గర మెంటల్ ఎబిలిటీ స్పెషల్ బ్యాచ్ ఉంది. గ్రూప్ 1 మెంటల్ ఎబిలిటీ స్పెషల్ బ్యాచ్, అలానే ప్రిలిమ్స్ స్పెషల్ బ్యాచ్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంది. అలానే ఎవరైతే విద్యార్థులు గ్రూప్ 2, గ్రూప్ 3 ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళ కోసం కూడా స్పెషల్ బ్యాచ్ అవైలబిలిటీ ఉన్నాయి. అలానే గ్రూప్ 2కి సంబంధించి ఏపీలో ఎవరైతే విద్యార్థులు మెయిన్స్ ఎగ్జామినేషన్ రాయబోతున్నారో వాళ్ళ కోసం మనకి స్పెషల్ బ్యాచెస్ AP హిస్టరీ స్పెషల్ బ్యాచ్, ఇండియన్ పాలిటిక్స్ స్పెషల్ బ్యాచ్, ఇండియన్ ఎకానమీ స్పెషల్ బ్యాచ్, సైన్స్ ఎకానమీ స్పెషల్ బ్యాచ్ ఇవన్నీ కూడా మీకు 499 రూపీస్కి ఆఫర్లు అవైలబిలిటీ ఉన్నాయి. అలానే దాంతోపాటు మీకు కంప్లీట్ కోర్స్ వచ్చేసరికి మీకు 2400 రూపాయలకి AP వాళ్ళకి గ్రూప్ 2 బ్యాచ్, ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్ సపరేట్గా మీకు ఈ బ్యాచ్ కూడా అవైలబిలిటీ ఉందన్నమాట. అలానే ఎవరైతే విద్యార్థులు SI కానిస్టేబుల్ ప్రిపేర్ అవుతున్నారు మనకి తెలంగాణలో నెక్స్ట్ వెరీ సూన్ SI కానిస్టేబుల్ సంబంధించి నోటిఫికేషన్ రాబోతున్నాయి. అందుకని దాన్ని దృష్టిలో పెట్టుకుని SI కానిస్టేబుల్ ఫస్ట్ బ్యాచ్ వచ్చేసరికి 2100కే అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో క్లాస్ అవైలబిలిటీ ఉంటాయి. 2100కే మీకు కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. ఇందులో మీకు మ్యాథ్స్ పేపర్, ఇంగ్లీష్ పేపర్, తెలుగు పేపర్, GS పేపర్ మొత్తాన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అని ఎవరైతే విద్యార్థులు AP, తెలంగాణ సంబంధించి స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ రాయాలనుకున్నారు వాళ్ళ కోసం స్పెషల్ కాంపాక్ట్ ఉంది. ఈ కాంపాక్ట్లో మీరు మొత్తం అన్ని స్టేట్ గవర్నమెంట్ జాబ్ రాసుకునే విధంగా ఈ కాంపాక్ట్ ఉంటుంది. ఇది మీకు ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో ఉంటుంది. 1500 రూపాయలకి ఈ బ్యాచ్ అనేది మీకు అవైలబిలిటీ ఉంటుంది అనమాట. అని ఎవరైతే విద్యార్థులు అథమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్ దృష్టిలో పెట్టి ప్రిపేర్ అవుతున్నారు వాళ్ళ కోసం అర్థమెటిక్, రీజనింగ్, అడ్వాన్స్ మ్యాథ్స్ స్పెషల్ బ్యాచ్ ఉంది. ఇది 0 to 8 బ్యాచ్. దీంట్లో మీకు మొత్తం అన్ని కూడా నేను చెప్పబోతున్నాను. బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు ప్రతి టాపిక్ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీంట్లో మీకు సుమారుగా 78 టాపిక్స్ చెప్పడం జరుగుతుంది. దీంట్లో మీకు 7777 క్వశ్చన్ కవర్ చేయడం జరుగుతుంది అనమాట. ఆల్మోస్ట్ మీకు దీంట్లో 450 గంటల వరకు క్లాస్ చెప్పడం జరుగుతుంది. ప్రతిదీ కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు అన్ని ఎగ్జామినేషన్స్ని కవర్ చేస్తూ చాలా క్లియర్గా డీటెయిల్గా దీంట్లో కవర్ చేయడం జరుగుతుంది. ప్రతి టాపిక్కి సంబంధించిన మెటీరియల్ ఇస్తాము. అలాంటి టాపిక్ అవగానే దానికి సంబంధించి 3 లెవెల్స్లో లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 ఎగ్జామిన్ జరుగుతాయి. అలానే మీకు దానికి సంబంధించిన క్లాసెస్ కూడా మీకు బేసిక్ నుంచి అడ్వాన్స్ లెవెల్ వరకు చాలా క్లియర్గా డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది 1 మంత్ వచ్చేసరికి 999, 3 మంత్స్ వచ్చేసరికి 800, 6 మంత్స్ వచ్చేసరికి 2700, అది 1 ఇయర్ అయితే కానీ మీకు 4500 రూపీస్కి ఆఫర్ అవైలబిలిటీ ఉంది. దీంతో పాటు ఒక మీరు సింగిల్ సబ్జెక్ట్ తీసుకోవాలనుకుంటే సింగిల్ సబ్జెక్ట్స్ కూడా మీకు 999 రూపీస్కి ఏ కోర్స్ అనేది అవైలబిలిటీ ఉంది. ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం రెండు మీడియంస్లో కూడా అవైలబిలిటీ అనమాట. అలా మీరు ఏ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో సరే అది బ్యాంక్ అవ్వచ్చు, SSC అవ్వచ్చు, రైల్వే అవ్వచ్చు, గ్రూప్స్ అవ్వచ్చు, ఐసెట్ అవ్వచ్చు, CSAT అవ్వచ్చు, ఎలాంటి ఎగ్జామినేషన్ సరే అన్నింటికి సంబంధించి మన దగ్గర కోర్స్ అవైలబిలిటీ ఉన్నాయి. ఎవరైతే స్టూడెంట్స్ సీరియస్గా గవర్నమెంట్ జాబ్స్ కొట్టాలి అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఉపయోగ విధంగా కోర్స్ అనేది మన దగ్గర అవైలబిలిటీ ఉన్నాయి. మీరు ఏ కోర్స్ కావాలి దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇచ్చుకోవడం కోసం మాకు కాల్ చేయండి, లేదా కొన్ని చంద్రలో యాప్ డౌన్లోడ్ చేయండి. దాంట్లో మీకు ఫ్రీ డెమో వీడియోస్ ఉంటాయి. మీరు ఎలాంటి మనీ పే చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ డెమో వీడియోస్ మీరు ఉచితంగా చూడండి. మీ క్లాస్ నచ్చితేనే తర్వాత మీరు క్లాస్లో జాయిన్ అవ్వండి.
మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో లైక్ చేయండి. ఒకవేళ మీ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మర్చిపోకుండా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ అందరికీ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ.